హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే పెయింటింగ్ అంతా వేస్తూ ఉన్నారనమాట. బోర్డు ఉంటుంది కదా, ఇంకా మార్కర్ వైపు రాసుకునే వైపు అయితే ఇంకా మొత్తం పెయింటింగ్ అంతా పెయింట్ బ్రష్తో మొత్తం గీకేశారనమాట. ఇంకా సిద్ధు శ్రీత అయితే ఇక్కడ ఏదో పెయింటింగ్స్ అన్నీ వేస్తూ ఉన్నారు. సరే ఫోన్ చూడకుండా ఏదో ఒక పని చేస్తున్నారులే అని చెప్పని నేనైతే వదిలేశాను అలా. ఇంకా ఈరోజు కుకింగ్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా యాజ్ యూజువల్గా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయితే చేసేసాను. పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఫోన్ అయితే బాగా ఎక్కువగా చూసేవాళ్ళు. కొంచెం స్కూల్ ఏజ్ వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళడం అలవాటైన తర్వాత ఫోన్ అనేది చాలా వరకు తగ్గించారనమాట. ఇంకా చూస్తే ఏదన్నా ఉపయోగపడే వీడియోలు అయితే చూస్తున్నారు. ఇలాంటి పెయింటింగ్వి, డ్రాయింగ్ వీడియోలు ఇలాంటివి అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా అది కాసేపు చూసి ఇంక ఇలా పేపర్స్ మీద బ్రష్తో ఇలా పెయింటింగ్ వేయడమో లేకపోతే పెన్సిల్తో డ్రాయింగ్ వేయడమో ఇలాంటి పనులైతే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే సరే తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే, కనీసం ఫోన్ పట్టుకోకుండా ఈ పనైనా చేస్తున్నారులే అని చెప్పని నేనైతే అలా వదిలేశాను అనమాట పిల్లల్ని. ఇంకా ఇక్కడ ఇదేంటంటే మినీ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇదైతే అమెజాన్లో మా వారు పర్చేస్ చేశారు. ఇదేంటంటే మనకి కార్ క్లీన్ చేసుకోవడానికి కానీ, కార్పెట్లు, సోఫాలు ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి కానీ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ డస్ట్ కూడా దీంతో పాటు వచ్చేసిందనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది ఇదైతేను. మొత్తం వచ్చేసి ఇంకా ఇలా దీనిలో థింగ్స్, ఛార్జింగ్ పాయింట్స్ ఇంకా ఇలా ఇచ్చారనమాట. 2-3 రకాల బ్రష్లు కూడా అలా ఇచ్చారు. నాకైతే చాలా బాగా యూజ్ అయిపోయింది. కార్పెట్ మీద ఉన్న దుమ్మంతా మ్యాక్సిమం మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక్కడైతే నేను చందమామ బిస్కెట్లు ఉంటాయి కదా బేకరీలో దొరికేవి, వాటినైతే రెడీ చేద్దామని చెప్పి నేనైతే 1 కప్ షుగర్ అయితే తీసుకొని దీన్నైతే పొడిలాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. నేనైతే ఇది ట్రై చేయడం ఫస్ట్ టైము. ఇంకా చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ ఒకసారి చేసిందనమాట, అంతగా గుర్తులేదు. ఇంకా నేనైతే ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా షుగర్ పౌడర్ మొత్తాన్ని నేనైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. దీనికోసం అయితే ఎక్కువగా నెయ్యి అయితే వాడుతూ ఉండాలన్నమాట. నేను ఇక్కడైతే నెయ్యి ఒక గిన్నెకి నెయ్యి అయితే తీసుకొని మొత్తం షుగర్ పౌడర్లో వేసేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకేంటంటే ఇది కొంచెం పొడిగా అనిపించినప్పుడు మనమైతే నెయ్యి కంపల్సరీ మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. నెయ్యి వేసుకుంటేనే మనకి రుచి అయితే బాగుంటుందన్నమాట. ఆయిల్ వేసినా డాల్డా వేసినా మనకి బిస్కెట్స్ అయితే అంత రుచిగా అయితే రావు. ఇక్కడైతే నేను మొత్తం కలిపేసుకున్నాను. ఇక్కడైతే ఒక పెద్ద కప్పు షుగర్ తీసుకున్నాను కదా, షుగర్ కొంచెం కప్పుకి తక్కువ తీసుకున్నాను. నేను ఇంకా ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇంకా బేకింగ్ సోడా అయితే కొంచెం ఒక చిన్న స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేయాలి. మ్యాక్సిమం ఎక్కువ మంది ఏంటంటే మైదా పిండి అయితే వాడతారు. నేను అంత ఎక్కువ క్వాంటిటీ మైదా పిండి ఎందుకులే అని చెప్పి నేనైతే ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇక్కడ దీన్ని ఏంటంటే నెయ్యితో కలుపుకుంటూ మనం చపాతీ ముద్దలాగా చేస్తూ ఉండాలన్నమాట. ఇదేంటంటే చపాతీ ముద్దలాగా మెత్తగా అయితే రాదనమాట, ఎందుకంటే షుగర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మనకి చేతికి ఏంటంటే బరకగా ఉంటుంది కలిపేటప్పుడు. ఇంకా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఇంకా చపాతీ ముద్ద టైప్లో చేసుకోవాలన్నమాట. నేను ఇంక ఇక్కడైతే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇంకా చపాతీ పిండి మనం వాటర్ వేసుకుని ఎలా కలుపుతూ ఉంటామో అలా ఇక్కడ నేను నెయ్యి కొంచెం నెయ్యి వాడుతూ ఇంక ఇదైతే నేను చపాతీ ముద్దలాగా కలిపేశాను. ఇదైతే చాలా టైం టేకింగ్ అనమాట. మనకి టైం పడుతుంది, కలుపుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, కానీ ఇంకా బిస్కెట్స్ అనేవి బేక్ అవ్వడానికి మనకైతే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఇక్కడ చపాతీ ముద్దలాగా నెయ్యితో మొత్తం నెయ్యే వాడానమాట. నెయ్యితో అయితే ఇలా కలిపేసి దీన్నైతే ఒక 10 to 15 మినిట్స్ అయితే దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడైతే దీన్ని మొత్తం కలిపేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట, మూత పెట్టేసుకొని. ఇంకా ఇది 10 మినిట్స్ టైం పడుతుంది కదా. తర్వాత మన బేక్ కోసం నేను ముందుగానే ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకున్నాను. ఈ వెడల్పాటి గిన్నెనైతే మనం ముందుగానే ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేనైతే గిన్నె స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా దీనిలో అయితే ఏంటంటే మనం అన్నం గిన్నెలు వేడి అవ్వకుండా వాడతాం కదా, స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ని అయితే దీనిలో నేను ప్లేస్ చేశాను. ఇప్పుడు దీన్నైతే మనం ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్. నేను ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను బేకింగ్ గిన్నె ఉంటుంది కదా, ఇది కేక్ తయారు చేసే గిన్నె నా దగ్గర ఉందన్నమాట.
దాన్ని ఇలా నెయ్యితో మొత్తం రాసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఏంటంటే అలా చేస్తే మనకి బిస్కెట్ మనం దాన్ని ప్లేస్ చేసినప్పుడు అది అడుగంటకుండా అలా ఉండిపోతుంది. మనం తీయడానికి ఈజీ అవుతుందనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా కూరగాయలు కట్ చేసుకునే చెక్క ఒకటి ఉంది కదా! దాని మీద ఇంకా ఈ చపాతీ ముద్దనైతే ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా ముద్దని ఇలా పెట్టేసుకొని మెల్లిగా మనకి అలా విరిగిపోతూ ఉంటుందనమాట. ఇంకా మనం దగ్గరగా మెల్లిగా దాన్నైతే ఇలా చేసుకుంటూ ఉండాలి, మనం రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చపాతీలాగా మెత్తగా విరగకుండా అయితే రాదు, మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలన్నమాట దీన్ని. నేను ఇంకా దీన్నైతే ఇలా రెడీ చేసి ఇంకా మూన్ షేప్లో అయితే నేను ఇలా గ్లాస్తో అయితే బిస్కెట్స్ అయితే తీసాను. ఇలా అయితే బిస్కెట్స్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇలా మూన్ షేప్లో ఒక్కొక్క బిస్కెట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా నాకైతే ఒక 10-12 బిస్కెట్స్ అయితే వచ్చాయి. నేను పిండి అయితే కొంచెం తక్కువగానే కలుపుకున్నాను కదా! ఇంకా మొత్తం పిండికైతే నాకు 10-12 అయితే వచ్చాయన్నమాట బిస్కెట్స్. ఇంక ఇలా మొత్తం బిస్కెట్స్ అన్నీ ఇలా మెల్లిగా పక్కకు జరుపుతూ ఉన్నాను. ఎందుకంటే మనం ఒకేసారి చేత్తో తీస్తే అది విరిగిపోతుంది. ఎందుకంటే మనం షుగర్ పౌడర్తో కలిపాం కాబట్టి అదైతే మ్యాక్సిమం విరిగిపోతూనే ఉంటాయి. ఇక్కడైతే నేను తీసిన బిస్కెట్స్ అన్నీ ఇలా మౌల్డ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్నైతే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో దీన్నైతే నేను ప్లేస్ చేశాను. ఇది మనకి ఏంటంటే 25-30 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే దీన్ని ఉంచాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని నేను మూత అయితే పెట్టేశాను. ఇంకా ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేశాను. ఒక 25-30 మినిట్స్ తర్వాత అయితే నాకు ఇలా బిస్కెట్స్ అయితే ఇలా బేక్ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయన్నమాట బిస్కెట్స్ అయితేను. ఇంకా మెల్లిగా తీసాను, ఇంకా ఎందుకంటే విరిగిపోతాయేమోనని చెప్పని ఇంకా మెల్లిగా తీసానన్నమాట. ఇంకా వాటిని ఇంకా ముందు చాకుతో అయితే ట్రై చేశాను. మొదటిసారి ఇలా చేయడం కదా, పోతాయేమో అని చెప్పి అనుకున్నాను, కానీ పోలేదు, పర్లేదు, బాగానే వచ్చాయనిపించింది. ఇంకా గిన్నెనైతే పక్కకు తీసి వాటినైతే బాగా చల్లారనిచ్చానమాట. చల్లారనిచ్చిన తర్వాత ఇంకా మెల్లిగా వాటిని అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇదేనండి ఫైనల్గా అయితే బిస్కెట్స్ అయితే ఇలా వచ్చాయి. నాకైతే షుగర్ పౌడరు అవన్నీ కరెక్ట్గా క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది. చాలా రుచిగా ఉన్నాయన్నమాట ఇవైతేను. ఇంకా బేకరీల్లో మనకి ఎంత రుచి అయితే ఉంటుందో ఇంకా ఆ రుచిలో వచ్చాయన్నమాట. కలర్ ఏంటంటే మైదా పిండి వాడితే వైట్ కలర్లో క్రీమ్ కలర్లో వచ్చాయి. నేను గోధుమ పిండి వాడాను కాబట్టి బిస్కెట్స్ అయితే ఈ కలర్లో వచ్చాయి. నేను చేసిన ఈ మూన్ బిస్కెట్స్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.